హలో ఫ్రెండ్స్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది 'విశ్వంబర' మూవీ నుంచి. గతంలో చూసుకున్నట్లయితే 'విశ్వంబర' నుంచి అయితే టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ చూసిన తర్వాత చాలా మంది ట్రోల్స్ ఛానెల్స్ అయితే ఆ సినిమాని ఆ టీజర్‌ని అయితే ఫుల్‌గా ఏకేశారనమాట. అందులో వచ్చిన విజువల్స్ అయ్యుండొచ్చు, అందులో వచ్చిన గ్రాఫిక్స్ మొత్తాన్ని కూడా మన 'అవతార్' మూవీ నుంచి అయితే కాపీ కొట్టేశారు అనే విధంగా అయితే మాట్లాడారనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన టెక్నీషియన్ వర్క్స్ అయితే బాగా ఎక్కువగా చేస్తున్నారు. అంటే దానికి కొద్దిగా ఇంకా హార్డ్ వర్క్ అయితే ఆ మూవీకి సంబంధించి చేయడం కారణంగా అయితే ఈ మూవీ మళ్ళీ సమ్మర్ లోకి నుంచి మళ్ళీ ఇంకెక్కడికైనా పోస్ట్ పోన్ అవుతుందా అంటే జూన్ లేక జూలైకి పోస్ట్ పోన్ అవుతుందా అంటే ఖచ్చితంగా కూడా పోస్ట్ పోన్ అవుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అదే గనక జరిగితే ఈ సంవత్సరం సమ్మర్ కి కూడా పెద్ద స్టార్ హీరో ఎవరు లేనట్టే. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి 'విశ్వంబర' మూవీ నుంచి అయితే మరొక అప్డేట్ అయితే మన ముందుకైతే వచ్చిందనమాట. ఈ మూవీలో ఒక సాంగ్ లోనైతే మన మెగా హ్యాంగ్ హీరో అయితే ఒకరినైతే నటించబోతున్నారు అనే విధంగా అయితే మనకైతే తెలుస్తుంది. అతను ఎవరో కాదు, సాయి దుర్గ తేజు. ఇతను అందరికీ తెలిసిందే కదా. ప్రెజెంట్ ఇతను చూసుకున్నట్లయితే 'విడిటి 16' లోనైతే ఇతనైతే నటిస్తున్నాడనమాట మెయిన్ లీడ్ కింద. అతని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ కింద అయితే ఈ మూవీ మన ముందుకైతే రాబోతుంది. మరి ఈ మూవీ ఎలా ఉండగా మన రామ్ చరణ్ మన సాయి దుర్గ తేజ్ గారికి అయితే మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా నాగబాబు గారు అయితే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆల్రెడీ 'బ్రో' సినిమాలోనైతే మన పవన్ కళ్యాణ్ గారు అయితే మన సాయి దుర్గ తేజ్ గారికి అయితే ఆ ఛాన్స్ ఇచ్చింది కూడా మన పవన్ కళ్యాణ్ గారే అంట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన 'విశ్వంబరలోని' ఒక సాంగ్ లోని ఒక మెయిన్ సీన్ అయితే మన చిరంజీవి గారు మన సాయి దుర్గ తేజ్‌కి ఇచ్చినట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించిన అధికార ప్రకటన తొందరలోనే వస్తుందని అయితే మనకైతే తెలుస్తుందన్నమాట. ఆల్రెడీ ఈ సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఈ మూవీ అందరికీ తెలిసిందే కదా. మరి ఈ మూవీని అయితే వశిష్ఠ అయితే తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ యాక్చువల్లీ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. మరి చెప్పాను కదా ఇందాకే ఆ మూవీ కొన్ని మంది ట్రోల్స్ ఛానల్స్ కారణంగా అవతార్ నుంచి ఇలా కాపీ కొట్టారు అన్న కారణం చేత అయితే ఈ మూవీ కొద్దిగా ఇంకా విజువల్స్ అయితే మార్చి ఇంకొద్దిగా ఎక్కువ గ్రాఫిక్స్ అయితే చేంజ్ అయితే చేయడం కారణంగా అయితే ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది అనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సాయి ధరమ్ తేజ్ ఖచ్చితంగా కూడా మరి ఈ మూవీలో ఉండబోతున్నాడు అని అయితే మనకైతే వినిపిస్తున్న టాక్ అనమాట. ఉంటాడా లేదా అనేది అయితే మీరు ఒకసారి కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.